నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రీవెరిఫికేషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. ముంపునకు గురైన చివరి ఇంటికి కూడా సహాయం అందజేస్తామని వెల్లడి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవాడ నగరంలో పరిస్థితి మెరుగున పడిందని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని వెల్లడి. వరద ముంపు ప్రభావం పడిన ప్రాంతాల్లో చివరి ఇల్లు వరకు న్యాయం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగనూరు నారాయణ తెలిపారు. ప్రతి బాధితునికి అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పారదర్శకంగా నష్టాల వివరాల నమోదుతో నివేదికలను రూపొందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పొరపాట్లకు తావలేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్, సూపర్వైజర్ చెక్ తో పాటు ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయ పరిధిలో డేటా క్రాస్ చెకింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు జరిగాయి. తొలుత ప్రత్యేక అధికారులతోనూ తర్వాత ఎన్యూమరేషన్ బృందాలతోనూ సమావేశాన్ని నిర్వహించారు. పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మానాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చందర్ తదితరులు హాజరై ఈ సమావేశాల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనపై చర్చించారు. రీవెరిఫికేషన్, సూపర్ చెక్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి నారాయణ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశాన్ని చేశారు. ముంపు ప్రభావం పడిన ప్రతి ఇంటిని సందర్శించి నష్టం నమోదు చేయడం జరిగిందని, విజయవాడ అర్బన్ పరిధిలో 4036 మంది ఎన్యూమరేటర్లతో దాదాపు 1,75,000 గృహాలకు సంబంధించి ఎన్యూమరేషన్ చేశారని మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకుండా నివేదికకు రూపొందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో రీవెరిఫికేషన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు. గ్రౌండ్లోని నీళ్లు వచ్చిన అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి అంతస్తులోని కుటుంబాలను కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. కింద నీళ్లు రావడంతో పై అంతస్తులో ఉన్నవారు సైతం ఇబ్బందికి గురయ్యారని, జీవనోపాధి దెబ్బతిందని, ఇలాంటి వారికి కూడా తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి నారాయణ వివరించారు. గత 10 రోజులుగా బుడమేరు ముంపులో ఉన్న ప్రాంతాల పరిస్థితి మెరుగుపడిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, మరోవైపు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవాడ నగరంలో పరిస్థితి మెరుగుపడిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని బుడమేరు ముంపు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ పనులతో పాటు స్వయంగా ఇళ్లలోకి వెళ్లి బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేస్తున్నామని అన్నారు. మళ్లీ వరద వస్తుందంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నామని తెలిపారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనా దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా కొన్ని దగ్గర బ్రేక్ చేశారు. అది బ్రేక్ చేయడం వల్ల వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడో ఒక పొలాల్లో ఉన్నట్టుగా ఎక్కడో లోపల ఎక్కడో ఉంటే 40 ఇళ్ళు కొద్దిగా నీళ్ళలో ఉన్నాయి. ఆ 40 ఇళ్లలో కూడా చుట్టూ నీళ్లు ఉన్నాయి. 40 ఇళ్ళకి పోవడానికి యాక్సెస్ కూడా క్లియర్ అయింది. యాక్సెస్ మిస్ అయితే ఇంకొక 10-15 ఇళ్ళు ఉంటాయి. ఆ విధంగా యాక్చువల్గా డే అండ్ నైట్ చేశారు. బట్ వాళ్ళు ఇళ్లలో క్లీన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్నారు. ఇవాళైతే ఫైర్ ఇంజిన్ 7-8 పిలిపించారు. ట్యాంకర్లు దాదాపు ఒక 20 దాకా పెట్టమని పెట్టారు. అయితే ఇంత డిస్టెన్స్ రావటం ఇబ్బంది అవుతుంది. ఫైర్ ఇంజిన్ ఇదైనా ఇంత డిస్టెన్స్, ఎందుకంటే సన్న సందులు, ఇట్లా ఫైర్ ఇంజిన్ రాదు. అందుకని ఇప్పుడే అధికారులతో మాట్లాడాను. వాళ్ళు ఈ ఏరియా వరకు ఒక 24 అవర్స్ వాటర్ కంటిన్యూస్గా ఇస్తారు. ఎక్కడైతే ఇల్లు కడుక్కోవాలో ఆ ఏరియా వరకు 24 అవర్స్ వాటర్ ఉండేటట్టుగా ఇవ్వనాను. ఆ వాటర్ బహుశా ఇంకొక 1 hour 2 hours స్టడీ చేసుకొని త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎవరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు. నిన్న పుకార్లు చేశారు, ఏది వరద వచ్చేసింది మళ్ళా పోయిందని. నిన్న ఈవినింగ్ 7 గంటలకు నేను పేపర్లు, టీవీలకు చెప్పా, అయిపోయింది, తుఫాన్లు ఎక్కడా నీళ్ళు లేకుండా చేసామని. ఎందుకంటే నిజంగా లేకుండా చేసాం, నిజంగా నీళ్ళు లేకుండా చేసాం. సో ఇంకేదైనా ఇల్లు కడుక్కోవటం అది ఉంది, మిగతా చెప్పాను క్లియర్గా. చెప్పిన 1 గంటకి ఈ పుకారు పుట్టించారు. నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను. ఇంటికి పోయే లోపల కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్
ఇలా అని టీవీలో నాకు ఫోన్ చేశారు ఏం సార్ అని. వెంటనే బుడమేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే 800 క్యూసెక్స్, 800 క్యూసెక్సే. బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరులో ఫ్లడ్ రాదు. 15,000 కంటే ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే దాన్ని ఇంకా హైగా 37,000కి యాక్చువల్గా 37,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరు తట్టుకునేటట్టుగా సీఎం గారు యాక్చువల్గా ఇరిగేషన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈరోజు బుడమేరులో ప్రవహిస్తున్న నీళ్ళు కేవలం 800 క్యూసెక్లు. 1,500 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవ్వరు వదంతులు నమ్మద్దు. ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని నేను స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల, ఎక్కడా నీళ్లు లేవని ఇవ్వటం వల్ల భ్రమభ్రాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు యాక్చువల్ ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఎవరో ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు. దానికి డీజీ గారు కూడా చెప్పాము, డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని. ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. అంటే డీజీపీ గారికి మార్నింగ్ ఇచ్చామని ఇన్ఫర్మేషన్, దీని మీద ఎంక్వైరీ చేయమని. ఏ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ SMS వాట్సాప్, దాని మీద పరీక్ష చేస్తున్నారు. త్వరలో తేలేస్తారు. అటువంటి వాళ్ళకి శిక్ష జరుగుతుంది. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నాయకుడు అంటే నడుస్తూ నడిపించే వారిని చంద్రబాబు నాయుడు ఆచరించి చూపారని తెలిపారు. ఆ రోజు ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయిందని, ముంపు ప్రాంతాలు చూసి చంద్రబాబు నాయుడు చెల్లించిపోయారని ఆయన గుర్తు చేశారు. సింగనగర్ లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. ఎంపీ కేశిని మంత్రులు అందరినీ వరద ప్రాంతాలకు పంపారని అన్నారు. ప్రతి డివిజన్కు మంత్రులు, ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా వేశారని, అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపారని తెలిపారు. 10 రోజుల పాటు ఆహారం, నీరు, పండ్లు, పాలు బాధితులకు అందేలా చేశారని, ఇప్పుడు కూడా సర్వే చేయించి బాధితులను ఆదుకుంటున్నామని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రజల బాధల్ని గత సీఎం జగన్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా వరదలో నడుస్తూ తడుస్తూ ట్రాక్టర్ ఎక్కి ప్రజల ముందుకు వచ్చారని అన్నారు. అధినేత స్ఫూర్తితో వేలాది మంది టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. వైసీపీ నాయకులు బురద రాజకీయం చేయాలని చూసి ప్రజలతో చీకొట్టించుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ బుడమేరుకు ఇచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది పైచిలకు వరద ముంపులో పడ్డారు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా నిలవాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలని, ప్రజలకు అండగా ఉండాలని మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి, కలెక్టర్ ఆఫీస్ నుంచే మరి అనేక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం కాకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అధికారులకి తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ మరి ప్రజలకి ఏ లోటు రాకుండా చూస్తూ వల్ల 8 రోజుల్లోనే వరద ముంపు నుంచి బయటపడ్డాం. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళా ఇన్ని సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ప్రజల ద్వారా చేసి, ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేసి, ఆయనకి మీకేమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమని చెప్పి ఆయనకి చెప్పడం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల్లో ఉన్నవాడు నాయకుడు అవుతాడు. ఇంట్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టే ఉంటారు. ఇవాళ గతంలో 5 సంవత్సరాలు చూసాం, ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఏ రోజు తాడేపల్లి గోడలు దాటి బయటికి రానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు హుదూదులో విశాఖపట్నంలో కలెక్టరేట్ ఆఫీసులో ఉండటం కానీ, విజయవాడ వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కలెక్టర్ ఆఫీసులో ఉండి విజయవాడలో వరద బాధితులు ఆదుకోవటం కానీ ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చివరి వరద బాధితుడిని ఆదుకునే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటాం. బాధితులు వచ్చే వరకు వరద వచ్చింది, వరద వెళ్ళిపోయింది, సరైన చర్యలు తీసుకోవటం వల్ల, అంతేకాకుండా నార్మల్ సిచ్యువేషన్ ఇంత ముందులాగా పరిస్థితులు వచ్చే వరకు, అలాగే దెబ్బతిన్న కుటుంబాలను నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. రైట్ కంప్యూటర్ సంస్థ అధినేత బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు భాషా ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాయకాపురం, రాధానగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను శ్రీరామ్, భాషా, బీజేపీ నాయకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ వరద విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన పేద కుటుంబాలకు బీజేపీ మైనార్టీ విభాగం నాయకుడిగా భాష అందిస్తున్న సేవలు మరువలేవని తెలిపారు. రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం సైతం వరద బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రైట్ కంప్యూటర్స్ అధినేత భాష మాట్లాడుతూ తమ సంస్థ పురోగ అభివృద్ధికి స్థానిక ప్రజల సహకారం ఎంతో ఉందని అన్నారు. ఇటువంటి విపత్తు సందర్భంలో బాధిత ప్రజలను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లుగా వివరించారు. ఆశా గారు అదేవిధంగా రైట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కండ్రికలోని ఏదైతే వరద కారణంగా ఇబ్బంది పడినటువంటి అనేక మంది నిరాశ్రయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ముఖ్యంగా ఈ యొక్క వరద కారణంగా ఈ యొక్క విజయవాడ మహానగరంలో దాదాపు 32 డివిజన్లకు పైగా అతలాకుతలమై కిందన నివసిస్తున్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, గోడౌన్లు కావచ్చు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నష్టపోయిన సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా సామాన్య పేద బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఫ్రిడ్జ్లు కోల్పోయి, అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు కోల్పోయి, సమస్తం కోల్పోయిన సందర్భాలు కూడా చూసాం. ఎంతో కొంత ఉపశమనం కలగాలనేటువంటి ఉద్దేశంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, స్థానిక శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మంది పేదలను ఆదుకునే కార్యక్రమం కూడా చేపట్టడం మనం చూసాం. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు ఇక్కడ తిష్ట వేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకునే సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. తప్పకుండా నష్టపోయినటువంటి ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత నష్టపరిహారం 15,000 నుంచి 20,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా 15,000 కాదు 25,000 ఇచ్చినా వాళ్ళ కష్టం పూడ్చలేంది, వాళ్ళ యొక్క నష్టం పూడ్చలేంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా ఆదుకుంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున పురంధేశ్వరి గారి నాయకత్వంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది. రైట్ కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సింగనర్ ఏరియాలో గవర్నమెంట్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. 115 మందికి దుప్పట్లు, లుంగి, టవలు, నైటీ, అలాగే పచారీ సరుకులైన నూనె, కందిపప్పు, ఆట, సోప్స్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నేను మైనార్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ కాబట్టి మైనార్టీ మోర్చా బీజేపీ మైనార్టీ తరఫున కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైట్ కంప్యూటర్స్ నుంచి 25 సంవత్సరాల నుంచి నాకు ఆదరిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. వాళ్ళకు నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సింగనగర్ పాయకాపురం ప్రాంతంలో వరద ముంపుకు గురైన వారి కుటుంబాలకు ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు బాధితులకు అందజేశారు. వరద ముంపుకి గురైన కుటుంబానికి 5 కిలోల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, సాల్ట్, కారం, బిస్కెట్ ప్యాకెట్లు, కాఫీ, టీ పొళ్లు, ఉల్లిపాయలు, పంచదార అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ సభ్యులు రమేష్ రామిశెట్టి మాట్లాడుతూ వరద ముంపుకు గురైన సింగనగర్లోని అన్ని డివిజన్లోనూ నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సింగనగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. అలాగే మా ఎన్ఆర్ఐ ఆత్మ గ్రూప్ సభ్యులందరం కలిసి బాధిత కుటుంబాలకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో వారికి అవసరమైన నిత్యావసరాలు అందజేయడానికి ముందుకు వచ్చి వారికి అందజేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైన ప్రతిసారి మేము ముందుంటామని, ప్రజలకు సేవ చేస్తామని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, విజయవాడ ప్రాంతం మొత్తం వరద బాధిత ప్రాంతాల్లో సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువ బాధితులు ఉన్నారు. నీటి మొత్తం ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా నిత్యావసరాలకి చాలా ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు వీళ్ళకి తోడ్పాటు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ సంస్థ, యుఎస్ఏ ఆత్మీయ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ, దాని అధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ రామ్శెట్టి విజయ్ కుమార్ గారు అండ్ టీం, టోటల్ ఆత్మీయ టీం ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి 1500 మందికి నిత్యావసర వస్తువులు, బియ్యం, నూనె, ఉప్పు, పప్పులు అన్నీ కలిపి 10 ఐటమ్స్, దుప్పట్లతో సహా 10 ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తోపులాట లేకుండా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుని వాళ్ళ అవసరాలకి ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పేసి మనకి ఎన్ఆర్ఐ ఆత్మీయ టీం నుంచి సపోర్ట్ ఉందండి. ఆ సపోర్ట్తో మనం గ్రాసరీస్,
బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. ఈరోజు ఆత్మీయ సేవా సంస్థ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఏదైతే నీట మునిగిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఈరోజు దాకా మేము చేయడం జరిగింది. ఆత్మీయ సేవా సంస్థ అమెరికా నుంచి యూఎస్ నుంచి వీళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల వరకు కూడా ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలన్నింటిలోని కూడా ఒక 4-5 ప్రాంతాలను ఎంచుకుని ఒక 1500 మంది వరకు మేము సెలెక్ట్ చేసుకుని వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే ఆత్మీయ వారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మేము కొనసాగుతాం. వరద ముంపు బాధితులకు కొన్ని చోట్ల ఉద్యోగాల నుండి కార్మికులను తొలగిస్తున్నారని బాబురా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న వీరికి కొత్తగా అప్పులిచ్చే నాదుడే లేరని, ప్రభుత్వ సహాయం అందలేదని ఆయన అన్నారు. వరదలలో తీవ్రంగా నష్టపోయిన కార్మికులు, చిరు ఉద్యోగులను ప్రభుత్వం, కార్మిక శాఖలను వెంటనే ఆదుకోవాలని సిహెచ్ బాబురా డిమాండ్ చేశారు. బుడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, రామ్ నగర్, బాంబే కాలనీ, శాంతినగర్, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో బాబురా సిపిఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను, కార్మికులను, వారి కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు అందరూ తీవ్రంగా నష్టపోయారన్నారు. అసంఘటిత కార్మికులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు మరింత దెబ్బతిన్నారని అన్నారు. గత 15 రోజులుగా పని లేదని, తక్షణమే పని దొరుకుతుందనే గ్యారంటీ లేదన్నారు. కొన్ని చోట్ల ఉద్యోగాల నుండి కార్మికులను తొలగిస్తున్నారని బాబురా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న వీరికి కొత్తగా అప్పులు ఇచ్చే నాదుడు లేరని, ప్రభుత్వ సహాయం అందలేదన్నారు. ఈ ప్రాంతంలో భవన నిర్మాణం, హమేలి, ఆటో షాప్, ఫర్నిచర్, ప్రింటింగ్ ప్రెస్, మున్సిపల్, ఆటోనగర్, హోటల్, క్యాటరింగ్, హాస్పిటల్లో పనిచేసే కార్మికులు, వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంటి పనివారు, చిరు వ్యాపారులు అత్యధిక సంఖ్యలో బుడమేరు వరద ప్రాంతాల్లో జీవిస్తున్నారని ఆయన వివరించారు. దాదాపు 15 రోజుల నుండి పని లేదు, ఇంకా రాబోయే కాలంలో కూడా పని చేయగలుగుతారు అనేటువంటి పరిస్థితి కనపట్లేదు. కార్మిక శాఖలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. బాధితులందరికీ సహాయం చేయటం తప్పనిసరిగా కావాలి. దానితో పాటు ఇటు కార్మికులు, ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోవాలి. ప్రభుత్వం ఇవాళ చేయాల్సింది కార్మిక సంక్షేమ నిధి ఉంది, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి. అది ప్రభుత్వ సొమ్ము కాదు, కార్మికులకు చెందాల్సిన సొమ్ము. దాన్ని ఇవాళ ఖర్చు పెట్టండి భవన నిర్మాణ కార్మికుల కోసం, ఇతర అసంఘటిత కార్మికుల కోసం. మీరు ఇంతవరకు దాని మీద ఏ రకమైన వైఖరి తీసుకోవాలి. అలాగే వైద్యం చేయడానికి ఈఎస్ఐ ఉంది కార్మికులకి. ఈఎస్ఐ ఏం చేస్తా ఉంది? ఎందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయరు? ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఆ ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల సొమ్ము. ఇటువంటి దగ్గర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి త్వరగా అప్పులు ఇవ్వాలి. దాంతోపాటు ప్రభుత్వంలో పనిచేసినా, ప్రైవేట్ రంగంలో పనిచేసినా 15 రోజుల పాటు వాళ్ళు అసలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి జీతంతో కూడిన సెలవులాగా ప్రకటించాలని గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన జీవో ఇవ్వాలి. అలాగే కార్మిక శాఖ, అటు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ ఉంది, మరి దాని అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ ఈ వరదలో నష్టపోయినటువంటి వాళ్ళకి వర్తింప చేయాలి. కొన్ని చోట్ల అయితే మున్సిపల్ కార్మికులకి ఇళ్లు మునిగిపోయి వాళ్ళు బాధపడతా ఉంటే డ్యూటీలకు రాలేదని వాళ్ళు సస్పెండ్ చేశారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇదేం వైఖరి అర్థం కావటం లేదు. అలాగే అక్కడ పనిచేసుకునే వాళ్ళకి అనేక మంది ఫర్నిచరా, బీరువాలా, ప్రెస్ కార్మికుల, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆ సంస్థలే దెబ్బతిన్నాయి, ఉపాధి దొరికే మార్గం లేదు. భవన నిర్మాణ రంగం అంతా కూడా ఇప్పుడు ఇళ్లలో ఉండడమే కష్టమైతే భవన నిర్మాణాలు ఏం సాగుతాయి అక్కడ? మరి వాళ్ళందరికీ పని లేకపోతే ఒక 4 రోజుల పాటు ఎలాగ? అందుకని ఇటువంటి ఉపాధి చూపించే మార్గము ఉండాలి, ఉపాధి నష్టపోయిన దానికి సహాయము చేయాలి. అలాగే చిరు వ్యాపారులు ఉన్నారు, రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ రోజున వాళ్ళ కష్టాలు చెప్పడానికి వీలైంది. కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా బాధితులందరికీ చేయడంతో పాటుగా ఏ శాఖకు ఆ శాఖ కూడా స్పందించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అత్యధిక మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సహాయము అందించే రకంగా అన్ని విధాల విద్య, వైద్యము, అలాగే వాళ్ళ దెబ్బతిన్న పరికరాలు, అలాగే జీతము, వాళ్ళ ఉపాధి అన్నిటి మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.
ప్రకృతి విపత్తులు రాకుండా గణపతికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామని తేజ ఎంపైర్ అపార్ట్మెంట్ వాస్తవ్యులు తెలిపారు. గత 7 ఏళ్లుగా గణపతి నవరాత్రులను తమ అపార్ట్మెంట్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వారు వివరించారు. రాబోయే రోజులు కూడా ఈ ఉత్సవాలను మరింత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తేజ ఎంపైర్ అపార్ట్మెంట్లో గత 9 రోజులుగా జరిగిన గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజున మట్టి గణపతికి అపార్ట్మెంట్ వాసులు విశేష పూజలు నిర్వహించారు. అన్న సంతర్పణ అనంతరం నిమజ్జనోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ అపార్ట్మెంట్ వాసులు అక్కడే శాస్త్రోక్తంగా నిమజ్జనాన్ని గావించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా తమ అపార్ట్మెంట్లో కులమతాలకు అతీతంగా అపార్ట్మెంట్ వాసులందరం కలిసి గణపతి నవరాత్రులను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. పర్యావరణ హితంగా మట్టి గణపతిను ప్రతిష్ఠించి పూజలు ఆచరించామన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించకుండా గణపతికి విశేష అర్చనలు నిర్వహించామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలను మరింత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాల లెక్క అందరూ చాలా చక్కగా ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో వివిధ రకాల పూజా విధానాలతో ఉదయము సాయంత్రము గణపతి స్వామిని అర్చించడం జరిగింది. దీని మూలంగా మనకే కాకుండా మన విజయవాడ వాసులకు అందరికి కూడా అన్ని రకాల న్యాచురల్ కెలామిటీస్ నుంచి అలానే అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి విఘ్నేశ్వర స్వామి ముందుండి మనకు ఎటువంటి ఇది లేకుండా మన విజయవాడ వాళ్లకు అలానే ఈ గుంటూరులోని తాడేపల్లి వాసులకి మా తేజ ఎంపైర్ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎవరికి ఏమీ కాకుండా సర్వ విఘ్నాలు అన్నిటినీ మన విఘ్నేశ్వర స్వామి తీసేసి మనందరికీ మంచి జరగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు 9వ రోజు నిమజ్జనోత్సవం చేస్తున్న సందర్భంగా మేమందరం చక్కగా అన్ని కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 40 అపార్ట్మెంట్ల వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు పిల్లలకి అందరికీ చేశారు. అన్న ప్రసాదాలు కూడా వితరణ చేయడం జరిగింది. సో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. విఘ్నేశ్వరుడు అని ప్రతి సంవత్సరం తేజ ఎంపైర్ అపార్ట్మెంట్ తరపున మేము అందరం చేస్తూ ఉంటాము. ఇది 7వ వినాయక చవితి చతుర్థోత్సవాలు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అలాగే కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అన్న సమారాధన కూడా జరిగింది. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మన అపార్ట్మెంట్ వాసులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇప్పుడు నిమజ్జనం ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అంటే వాళ్ళు మట్టితో చేసిన విగ్రహం అన్నమాట. ఇది ఎటువంటి పర్యావరణానికి హాని లేకుండా ఓకే పర్యావరణ అనుకూలమైనటువంటి ఎకో ఫ్రెండ్లీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ అపార్ట్మెంట్లో 7 సంవత్సరాల నుంచి ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ లాగా అందరూ లేడీసు జెంట్సు మేము ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ఆలయ ఉత్సవ కమిటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసుకున్నాము. ఆలయ ఉత్సవ కమిటీలో ఒక 7 సభ్యులు ఉంటారు. ఆ 7 సభ్యులు ప్రతిరోజు కార్యక్రమం ఉదయం సాయంత్రం ఆ రోజు ఏమేమి చేయాలి, ఆ రోజు ఏదైనా ప్రసాద అన్నదానం కానీ ప్రసాద కార్యక్రమాలు కానీ ఏమి వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళే టీం వర్క్ చేసుకొని ఆ రోజు కావాల్సిన ఎటువంటి విఘ్నం లేకుండా ప్రతిరోజు సమకూర్చుకొని ఈరోజు ఈ సంవత్సరం 9 రోజులు చేసాం. 9 రోజులు మేము ఫస్ట్ అనుమానం పడ్డాం 9 రోజులు చేయటం కష్టమేమోనని. కానీ మా టీం ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో వాళ్ళందరూ కష్టపడి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొద్దున సాయంత్రం ప్రసాదాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిచిందంటే వాళ్ళు ఒక రకంగా ఉత్సవ కమిటీ కష్టపడటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తేజ ఎంపైర్ నివాసులందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి అనేది మా అపార్ట్మెంట్లో ఒక పెద్ద పండగ. ఎందుకంటే ఈ పండుగ అందరూ కూడా సామూహికంగా అందరూ కూడా ఐకమత్యంతో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. దీని అందరికీ కారణం మెయిన్ మా అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులు ఎవరైతే లేడీస్ వాళ్ళందరూ ఎంత సహాయక సహకారాలు అందించబట్టే మేము ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే దీంట్లో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో పాల్గొని ఎంతో ఘనంగా ఈ 9 రోజుల పాటు జరుపుకున్నాం. ఈరోజు ఆఖరి రోజు కావడం కారణంగా ఈరోజు అన్నప్రసాదం కానివ్వండి, అలాగే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరికీ ఆటల పోటీలు, అలాగే పెద్దలకి లేడీస్కి అందరికీ కూడా ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత లడ్డూ వేలంపేట కానివ్వండి, వస్త్రదాతలు కానివ్వండి అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. సో మరొకసారి మా పెద్దలు చెప్పినట్టుగా మాలకొండయ్య గారు ఏఏజీ అడ్మిన్ గారు చెప్పినట్టుగా
మేము ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం కూడా మా అపార్ట్మెంట్ ఆవరణలోనే జరుపుకుంటాం. గత 7 సంవత్సరాలుగా మేము ఇక్కడ గణేష్ ఉత్సవాలు చాలా సంబరంగా చేసుకుంటాం. ఇది మాకు ఒక పెద్ద పండగ అన్నమాట. అన్ని పండుగల కన్నా మాకు ఈ గణేష్ పండుగ అంటే చాలా ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా అందరం ఒక టీమ్గా కలిసి చేసుకుంటూ ఉంటాం. మేము ఇక్కడే మట్టి వినాయకుడినే ఎప్పుడు పెట్టుకుని తర్వాత ఇక్కడే నిమజ్జనం అది చేసుకుంటూ ఉంటాం. పొద్దున సాయంత్రం పూజలు కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఎంతో ఆనందంగా చేసుకుంటూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ విశాఖ ఉక్కు ఉద్యోగులు నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందిగా, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అవసరమగు ఐరన్ ఓర్ గన్ల కేటాయింపు జరిగేలా తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నట్లుగా వెల్లడించారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా, కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా, ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములుంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి నేను రాజీనామా చేస్తానని మాట్లాడుతాను. రాజీనామా కాదు కావాల్సింది. ఇవాళ మీ ఎంపీలు, కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దానిపైన ఎందుకు మీరు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ అంటే టాటా స్టీల్ కంటే ఎక్కువ పేరు ఉంది. మరి విశాఖ స్టీల్ అంటే అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడలేక దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఎవరు కూడా క్షమించరు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్యాగాలతో సాధించుకున్నది. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అంశం పని వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాయడం జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెళ్ల మనోహర్ విమర్శించారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెళ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్కు లేదన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెళ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కావచ్చు అని నాయకుడు ఎలా ఉండాలో పవన్ చూసి నేర్చుకోవాలని అన్నారు. ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ఇచ్చారని, తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 చొప్పున సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ వయసులో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గన్లు పూడ్చి వాటర్ సీపేజ్ లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని నాదెళ్ల మనోహర్ చెప్పారు. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన
అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అంత దారుణమైన అబద్ధం ఆడాడు నిన్న. అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. మీ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రీవెరిఫికేషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. ముంపునకు గురైన చివరి ఇంటికి కూడా సహాయం అందజేస్తామని వెల్లడి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవాడ నగరంలో పరిస్థితి మెరుగున పడిందని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం.